శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరమునకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయిన కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుగ్రహం ప్రస్తుతం మే నుండి పంచమ స్థాన సంచారం జరుగుతుంది. శని ఏలినాటి శని సంచారంలో ఉన్నారు. రాహుకేతువులు మే నుండి జన్మంలో సప్తమంలో విరాజిల్లుతారు. ఇంక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. విద్యార్థులకు విద్యలో మంచి మేధాశక్తి పెరుగుతుంది. మీ గురువులు మీకు విద్యలో మెళకువలు బాగా నేర్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారు. మీ స్నేహితులు కూడా మీకు సహకారంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వారి స్వయంకృప అపరాధం వల్ల మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత గోప్యతను మీరు మీ సహచరులతో చెప్పడం వల్ల మీకు వారు ఇచ్చే సలహాల వల్ల ఎక్కువ అపోహలు, అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త పడండి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకోవడం అన్నది చెప్పదగ్గ సూచన. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు మీకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మార్పులు, గృహంలో మార్పులు, పై అధికారుల మన్నలతో పాటు వాటికి రెట్టింపు పరాభవం కూడా చవిచూసే అవకాశం ఉంటుంది. చేసే పని 1-2 సార్లు సరిచూసుకోండి. ఫైల్స్పై సంతకాలు పెట్టేవారు కూడా బాగా నిశితంగా చూసుకొని పెట్టండి, లేకపోతే మీ నిర్లక్ష్యం తర్వాత పెనుభారంగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు, శ్రామిక వర్గం వారిని మీరు సప్లై చేసేవారిగా ఉన్నట్లయితే మీకు మంచి కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇనుప సామాన్లు, నూనె మొదలగు వ్యాపారాలు చేసేవారికి కూడా మంచిది. ఇంకా వ్యవసాయదారుల విషయానికి వస్తే పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె మొదలగు వాటికి పనికి వచ్చే ఉత్పత్తులను వ్యవసాయం చేసేవారికి ఇంకా బాగుగా ఉంటుంది. మీకు వాహనాల కొనుగోలు జూలై, సెప్టెంబర్ నెలలో గబాలను జరిగే అవకాశం ఉంటుంది. అంతటితో ఆగక మీరు వాటి యొక్క వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు కూడా గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొంత జాగ్రత్త తీసుకోండి. పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు తగు సూచనలు పాటించండి. ఇంట గెలిచి రచ్చ గెలవడం అన్నట్టుగా మీరు మీ ఇంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా చక్కబెట్టండి. మీ అహంకారం కొంత ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. దాన్ని పట్టుదలగా మార్చుకోకుండా ఎప్పటికప్పుడు గమనించి తగు రీతిలో ప్రవర్తించండి అన్నది మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు. ఇంక ఈ రాశివారికి పరిహారాలు చూసుకుంటే గనక ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం 3వ భాగంలో ప్రవేశించి ఉన్నందున మీరు ఎంత పరోపకారం, దైవ ప్రార్థన, దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, పెద్దవారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం, ధనంపై మక్కువతో ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయడం అన్నది ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం పిండి దీపం వెలిగించి ప్రార్థించడం, నవగ్రహాల ప్రదర్శనాలు చేయడం, మాస శివరాత్రి వస్తుంది, శివదర్శనం చేసుకొని దోషవేళలో దీపం వెలిగించడం అన్నది చెప్పదగ్గ సూచన. ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవారం నియమాలు జూలై, సెప్టెంబర్ నెలలో తప్పకుండా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు గోచార ప్రభావం వల్ల మాత్రమే చెప్పబడింది. మీ జన్మజాతకంలో గ్రహాలు బాగుగా ఉండి
దశ అంతరాలు బాగుంటే ఈ ప్రభావం మీకు అంతగా ఉండకపోవచ్చు. మీకు ఏదైనా గ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్య పండితులను కలిసి తగు పరిహారాలు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి పంపండి, అభినందించండి, సభ్యత్వం తీసుకోండి. శ్రీమాత్రే నమః.